అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక. మెడినైన్ హాస్పిటల్, హోమియోపతి అండ్ ఆయుర్వేదం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, యూజువల్‌గా ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి జలుబులు, దగ్గులు, సర్ది ఇటువంటి సమస్యలనేటివి ఉంటాయి కాబట్టి, ఈరోజు నేను చెప్పబోయేటివి ఏంటంటే, ఇటువంటి వాటి నుంచి ఎలా మనం రక్షించుకోవాలి అనేది చెప్పాలనుకుంటున్నాను. అలెర్జిక్ రైనైటిస్ అంటే మనం ఏదైతే మన బయటి నుంచి వాటర్ ద్వారా కానివ్వండి, ఫుడ్ వల్ల కానివ్వండి, కంటామినేటెడ్ ఏరియాస్ చుట్టుపక్కల మనకు ఉండే ఏరియాస్‌లో మనం నివసించే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఉండే కాలుష్యం వల్ల కానివ్వండి, వాటి వల్ల కూడా మనకి అలెర్జిక్ రైనైటిస్ అనేటివి వస్తూ ఉంటాయి. మేజర్‌గా ఇవి ఇన్ఫెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మనకి దగ్గు, జలుబు, సర్ది, కంటిన్యూయస్‌గా ముక్కు కారడం కానివ్వండి, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందిగా పడడం కానివ్వండి, కళ్ళు ఎర్రబడిపోవడము, ముక్కు కంటిన్యూయస్‌గా కారడం కానివ్వండి, ఇటువంటి సమస్యలనేటివి ఉంటాయన్నట్టు. మళ్ళీ ఎక్కువగా ఈ సమస్యలు ఎలాంటి చోట్ల చూస్తామంటే ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ సమస్యలనేటివి. అక్కడ నివసించే జనాలు ఎవరైతే ఉంటారో, అక్కడ ఫ్యాక్టరీస్ నుంచి బయటికొచ్చే గాలి ద్వారా అది మనుషులనేటి పీల్చుకోవడం వల్ల, దానివల్ల గూడా లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ అనేది ఫార్మ్ అవుతది. ఆ ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకి రోజు ప్రొద్దున లేవగానే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతాము. స్ఫూటం లాంటిది వస్తూ ఉంటది. దగ్గు వస్తూ ఉంటది. పొద్దున చల్లగాలికి చెవుల నుంచి నొప్పి రావడం స్టార్ట్ అవుతది. చీమిడి లాంటివి, ముక్కు కారడం అనేటివి ఉంటాయి. ఇలాంటివి అలెర్జిక్ రైనైటిస్ అంటారు. నెక్స్ట్ అస్తమా అనేది కూడా మనకి శ్వాసకి సంబంధించిన ఇబ్బందులే. అస్తమా ఏంటంటే యూజువల్‌గా మనకి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. అంటే తరతరాల నుంచి ఉన్నవి హెరిడిటరీ ద్వారా కూడా వచ్చేటివి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకి చుట్టూ నివసించే ఏరియాస్‌లో క్లీనినెస్ లేకపోవడం వల్ల వస్తుంటాయి అస్తమా ప్రాబ్లమ్ అనేది. అస్తమా అంటే బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది పడడము. దాన్ని అస్తమా ప్రాబ్లమ్ అనేసని అంటాము. దాంట్లో కూడా సింప్టమ్స్ వచ్చేసి కఫ్, కోల్డ్, ఫీవర్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఇటువంటివి అస్తమా సంబంధించిన సింప్టమ్స్ అండి. వీటికి మనం యూజువల్‌గా మెడికేషన్స్ వాడుతూ ఉంటే గనక ఇన్హేలర్స్ యూజ్ చేయడం, బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయితే గనక ఇన్హేలర్ యూజ్ చేస్తే కనుక రిలీఫ్ అనేది ఉంటది. మెడికేషన్స్ తీసుకుంటూ ఉండాలి. దానివల్ల రిలీఫ్ అనేది వస్తూ ఉంటది.